నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు జిల్లా నలుమూలల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇవ్వాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎల్లోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. గడివేముల మండలం గడివేముల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసులు తనకు వస్తున్న వికలాంగుల పింఛన్ను తొలగించడం జరిగిందని, తిరిగి తనకు పింఛన్ పునరుద్ధరించాలని కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై బాధితులు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నవి నంద్యాల కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలో ఉన్న 460/61 సర్వే నెంబర్లలో హైవే అథారిటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, అయితే ఈ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో జాతీయ రహదారికి వెళ్తుందో అధికారులు స్పష్టం చేయలేదని, దాదాపుగా ఈ సర్వే నెంబర్లలో 70 కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయని, ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అధికారులు సూచనలు, ఉత్తర్వులు ఇవ్వకుండా హైవే అథారిటీ అధికారులు సర్వేలు చేపట్టడం సరికాదని, స్థల విస్తీర్ణంలో నివాసం ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించాలని ఆ సర్వే నెంబర్లలో నివాసం ఉంటున్న ప్రజలు కోరారు. అలాగే గెజిట్లో పొందుపరచని సర్వే నెంబర్లలో చేపడుతున్న సర్వేలను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ను కలిసి తమ సమస్యను విన్నవించారు. రత్నమయ్య, బండి ఆత్మకూరు. ఇటీవల బండి ఆత్మకూరు గ్రామంలో నంద్యాల టు కల్వకుర్తి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మా సమస్య 460/61 సర్వే నంబరు గెజిట్లో ప్రకటించలేదు. గెజిట్లో ప్రకటించని సర్వే నంబర్లను ఇటీవల నేషనల్ అధికారులు మరి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోని నంబర్లు దాదాపు 460/61లో దాదాపు 60-70 మంది పేదలు కుటుంబాలు జీవనం చేస్తున్నాం. అయితే గెజిట్లో లేని నంబర్లను సర్వే చేయకూడదని ఇటీవల అనేక సార్లు ఆందోళన చేశాం. మరి నేషనల్ అధికారులకు, కలెక్టర్లకు విన్నవించుకున్నాం. మళ్ళీ అది గతంలో జరిగిన రీతిలోగానే ఇప్పుడు కూడా స్థానికంగా మరి నేషనల్ అధికారులు మీ ఇల్లు పోతాయి, మీరు లేచిపోవాలనే పద్ధతిలో మమ్మల్ని నిన్న హైవే అధికారులు మా గ్రామానికి వచ్చి సర్వే చేయడం ప్రారంభించారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మాకు ఎలాంటి నష్టపరిహారం లేదు. 460/61 ప్రభుత్వం గెజిట్లో ప్రకటించలేదు. కాబట్టి గెజిట్లో లేని నంబర్లను సర్వే చేరాలని మేము కోరుతున్నాం. గతంలో కూడా అడిగినాం. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలిసినాం. ఆ గెజిట్లో లేని నంబర్ను సర్వే నిలిపివేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా 460/61 సర్వే మాది పూర్తిగా ఎంత విస్తీర్ణం ఉంది, బౌండరీలు మాకు సెట్ చేసి మీరు ఇంతవరకు పోతుంది అనే పద్ధతులు కూడా అధికారులు మాకు చెప్పడం లేదు. ఎలాంటి గ్రామ సభలు నిర్వహించడం లేదు. ఇప్పటికైనా అధికారులు మాకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన నంబర్లలో సర్వే చేయకూడదని
కలెక్టర్ని కలిసినా ఆ విధంగా మేము మీ ఇళ్లను కానీ ఆ సర్వే నంబర్లను కానీ ఎలాంటి సర్వే చేయమని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చాడు. ఆ పద్ధతిలోనే మేము మండల రెవెన్యూ అధికారిని కూడా కలిసాం. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మా గెజిట్ లో ఆ నంబర్లు లేవు. ఇప్పటికైనా అధికారులు 461 పూర్తి విస్తీర్ణంగా సర్వే చేసి మా యొక్క కుటుంబాలను కాపాడాలని మరి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము బండార్పూర్లో బస్ స్టాండ్ నందు నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మేము. మాకు ఎన్హెచ్ వాళ్ళు ఎన్నిసార్లు కూడా వాళ్ళకి లెటర్లు ఇచ్చినా, ఎన్నిసార్లు కూడా వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకున్నా కూడా వాళ్ళు మేము కోడి పట్టుకున్న కాళ్ళకి, మేము పట్టుకున్న కోడికి 3 కాళ్ళు అన్న విధంగా మా యొక్క సర్వర్లో ఉన్నటువంటి విధంగానే మేము ఫాలో అవుతాము అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. దయచేసి మాకు మా యొక్క సర్వే నంబర్ని బౌండరీ టెగ్ మార్కింగ్ వేయించి రాళ్ళు స్టోన్స్ మా యొక్క బౌండరీ నిర్మించి మీ యొక్క జాతీయ రహదారిని నిర్మించవలసిందిగా మనవి చేసుకోవడానికి మేము జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించి మనకు అనుకూలంగానే స్పందించి తహసీల్దార్కి చెప్పడం జరిగింది. వాళ్ళు త్వరలోనే మాకు బౌండరీని ఫిక్స్ చేపిస్తామనే విధంగా చెప్పారు. వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులకు జాగ్రత్తలు, సూచనలను నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్ తెలియజేశారు. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వాటి జోలికి వెళ్లకుండా వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని పలు సూచనలు తెలియజేశారు. నా పేరు జి సుధాకర్ కుమార్. నేను ఎస్సీ ఎలక్ట్రికల్ ఏపీ ఎస్పీడీసీఎల్ నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. విద్యుత్ శాఖ తరఫున ఈ వర్షాలకు సంబంధించి ప్రజలందరూ తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల్ని ఈ విధంగా తెలియజేస్తున్నాను. వర్షపు వేళల్లో ఈ విద్యుత్ స్తంభాలని కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ తీగలు, ఇవన్నిటినీ కొంచెం జాగ్రత్తగా అందరూ చూసుకోవాలి. ఎవరు కూడా వాటికి పరిసరాల్లో దగ్గరలో గుమిగూడడం కానీ, వాటి మీద పడడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఉండద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. తర్వాత ఇళ్లలో కూడా మీరు తడి ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ పరికరాలని దేన్ని కూడా ముట్టుకోకుండా జాగ్రత్తలు వహించాలి. ఎలక్ట్రికల్ పరికరాలు మన ఇంట్లోనే కదా నమ్మి దాన్ని కూడా పట్టుకుంటే కూడా మనకు షాక్ కొట్టే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత బయట కూడా మనకి ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్లు, తీగలు తెగిపడినట్టు లేదా ఏదన్నా కనపడినా కూడా వాటిని దివలికి పోకుండా సంబంధిత అధికారులకు, మా వాళ్ళకి ఎవరికైనా మండల అధికారులకు కానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి హెల్పర్కి కానీ చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు సొంతంగా దాన్ని పక్కకు తీయడం కానీ, లేకపోతే ఏదో దారికి అడ్డంగా ఉందని చెప్పేసి దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. తర్వాత ఈ వర్షాకాలంలో మనకు ఇళ్లలో కూడా ఈ ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, ఇట్లాంటివి సిమెంట్ లో ఉన్నటువంటి రాడ్లు కొన్ని ఉంటాయి. వాటి దగ్గర కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మసలగలగాలి. అంటే మనం వాటిని పట్టుకొని ఎక్కువసేపు ఉండడము అట్లాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే వాటికి ఎక్కడో కరెంటు కనెక్షన్ తగిలి మనకు దాని నుంచి కూడా షాక్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి వాటిని కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ చెట్ల పైన పడినా కూడా లైన్లు చెట్ల పైన కూడా పడి ఉంటాయి. కాబట్టి చెట్లను కూడా మీరు ఈ వర్షాకాలంలో ఎక్కువ తాకద్దండి. వర్షంలో తడి ఉన్నటువంటి చెట్లను కూడా మనం తాకినట్లయితే ఆ పైన ఏదన్నా తీగలు పడినా కూడా మనకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం ప్రయత్నం ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ పరికరాలని దాదాపుగా ఆఫ్ లో ఉంచే ప్రయత్నాలు చేయండి. ఇళ్లలో కూడా ఎక్కువ మనకు అవసరమైనప్పుడే ఉపయోగించడము, అవసరం లేనప్పుడు మాక్సిమం ఆఫ్ చేసి పెట్టుకుంటే మనం సేఫ్టీగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. శాంతిరాం మెడికల్ కళాశాలలో శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాగింగ్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి మరియు విద్యార్థులందరికీ సురక్షితమైన మరియు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడానికి యూజీసీ మరియు డీసీఐ చొరవతో ర్యాగింగ్ వ్యతిరేక వారాన్ని శాంతిరాం మెడికల్ కళాశాలలో ఈ నెల 12 నుండి 18 వరకు నిర్వహించారు. ముగింపు రోజు నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య హాజరై
విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని కోరారు. నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ ర్యాగింగ్ అన్నది ఏ రూపంలోనైనా బాధితులపై తీవ్రమైన శారీరక మరియు మానసిక పరిణామాలను కలిగిస్తుందన్నారు. అందువల్ల విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదు అయితే భవిష్యత్తు పాడవుతుందని సూచించారు. అమ్మాయిలకు రక్షణగా దిశ, ఫోక్సో లాంటి చట్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ వసంత్ చవన్ మాట్లాడుతూ గడిచిన 26 ఏళ్లుగా శాంతిరాం విద్యా సంస్థల్లో ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కళాశాలలో ర్యాగింగ్ సంఘటన జరిగితే విద్యార్థులు ధైర్యంగా కాలేజీలో డిస్ప్లేలో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని, మీ నెంబరు సీక్రెట్ గా ఉంచి విచారణ జరుపుతామని అన్నారు. అనంతరం యాంటీ ర్యాగింగ్ వీక్ ముగింపు సందర్భంగా విద్యార్థినులతో కళాశాలలో ర్యాగింగ్ వద్దు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీహరి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిప్యూటీ హాస్టల్ వార్డెన్లు డాక్టర్ అంజలి, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ శ్రీదేవి, మైక్రోబయాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిందూజా, చీఫ్ ఓపెనింగ్ ఆఫీసర్ సైక్రియాట్రీ శ్రీకాంత్, హాస్పిటల్ సిఇఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాంటీ ర్యాగింగ్ వీక్గా మేము ఇక్కడ శాంతిరాం మెడికల్ కాలేజ్లో ఈవెంట్ జరుపుకోవడం జరిగింది. ఎన్ఎంసి, యూజీసీ గైడ్లైన్స్, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారము ఈ వారం అంతా ఈ ర్యాగింగ్ గురించిన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ ర్యాగింగ్ ఏంటి, ఏవన్నీ ర్యాగింగ్ కిందకు వస్తాయి, అవి జరిగితే వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది, లాస్ ఎలా ఉన్నాయి, ఈ చిన్న ఈవెంట్ కూడా ఏదో జోక్గా చేసింది కూడా సమ్టైమ్స్ వాళ్ళ లైఫే రిస్క్ అయ్యే పరిస్థితులు ఉంటుంది. వాళ్ళకి తెలుసో తెలియకో ర్యాగింగ్ ఈవెంట్స్లో ఎవరైనా ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే అవి వాళ్ళ జీవితానికి ఎంత ముప్పుగా పరిణమిస్తాయన్నది మనం వివరించడం జరిగింది. మన ఈ ప్రోగ్రామ్కి నంద్యాల తాలూకా సిఐ గారు, ఈశ్వరయ్య గారు కూడా అటెండ్ అయ్యారు. వారి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసుకున్న స్టూడెంట్స్కి, ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమైన మేనేజ్మెంట్ శాంతిరాముడు గారికి, మాధులా కర్ణాటక గారికి, మా ప్రిన్సిపల్ గారు వసంత శాంతిరాం మెడికల్ కాలేజ్ వాళ్ళందరూ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ వీక్లో భాగంగా మేము స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను మెడికల్ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ అందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళు ఏ విధంగా అయితే ఏదన్నా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే ఏమి భవిష్యత్తులో వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉంటాయి, ఎలాంటి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తాము, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వాటి మీద ఇది చాలా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరిని కూడా ఉద్యోగాలు రానికోకుండా కొంచెం భవిష్యత్తులో కూడా వాళ్ళు అప్రిషియేట్ తీసుకోవాలని చెప్పేసి మనకి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా యాంటీ ర్యాగింగ్ పాల్పడకూడదని చెప్పేసి దానివల్ల వచ్చే నష్టాలను కూడా అందరికీ కూడా పిల్లలకందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయలసీమ హాస్పిటల్స్ ను మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతన టెక్నాలజీతో రాయలసీమ హాస్పిటల్స్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ కావ్య, డాక్టర్ హారిక మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో మహానగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లతో హాస్పిటల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రావు, కేశరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, పట్టణ ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్.
ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫస్ట్ రాయలసీమ హాస్పిటల్ స్థాపించాము. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను నా ప్రాక్టీస్ని చాలా హార్డ్ వర్క్తో, చాలా కంపాషన్తో, చాలా ప్యాషన్తో ప్రతిరోజు కష్టపడి ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాను. ఇంతకుముందు ఓల్డ్ డేస్లో నంద్యాలలో చేయని సర్జరీస్ లేదా అతి తక్కువ చేస్తున్న సర్జరీస్ని కూడా నంద్యాలలో చాలా ఫ్రీక్వెంట్గా కామన్గా విజయవంతంగా చేస్తూ వస్తున్నాను. అలాగే మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, పేషెంట్స్ నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత హంబుల్గా హాస్పిటల్ని స్టార్ట్ చేశానో ఈరోజు కూడా అంతకంటే రెట్టించిన రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో, హంబుల్నెస్తో ఈరోజు రాయలసీమ హాస్పిటల్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. నేనంతా పుట్టి పెరిగిందంతా నంద్యాలలోనే, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లోనే చదివాను. సార్ స్టూడెంట్నే. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే నంద్యాలలోనే స్థాపించాలి, నంద్యాలలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని స్థాపించాలి, ఆర్థోపెడిక్సే చేయాలి అని నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లోనే డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి నా ప్రతి డెసిషన్లో కూడా మా అమ్మ, మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు రాయలసీమ హాస్పిటల్స్ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ షేప్కి వచ్చింది, ఇలా కనపడుతుంది అంటే దాంట్లో ముఖ్య కారణం మా ఫాదర్. ప్రతిరోజు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు రాయలసీమ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్గా, నాతో పాటు మా వైఫ్ డాక్టర్ కావ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ హారిక ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకొక 1 monthలో ఇంకా 2 డాక్టర్స్, 2 డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇలాగే దీని ఫ్యూచర్లో కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ అయ్యేట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, సిటీకి వెళ్లకుండా ఇందాక మధుసూదన్ రావు సార్ చెప్పినట్టు కంప్లీట్ లామినార్ ఆర్థో ఓటీ, పక్కనే ఆఫ్థాల్ ఓటీ, ఐసీయూ, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫెసిలిటీస్ని నంద్యాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి పెద్దలు బ్రహ్మానందరెడ్డి, ఇషాక్ బాషా గారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, రామలింగారెడ్డి, మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే పాత్రికేయులు, అలాగే కేశవరెడ్డి సారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణువర్ధన్ రెడ్డిది. దాన్ని ఎంతో కష్టపడి యాక్చువల్లీ 2012లో ఇది కొన్నాం అన్నమాట ఈ సైట్. ఆ రోజే దీన్ని డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి అని డిసైడ్ చేసుకున్నాము. ఆయన వస్తే బయటికి ఇక్కడే హాస్పిటల్ రన్ చేయాలనేది కూడా మా అభిలాష. ఆ విధంగానే అతను ఇక్కడే సెటిల్ కావటము, ఈ హాస్పిటల్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రీవియస్గా రాయలసీమ ఆర్థో హాస్పిటల్ అనే పేరుతో స్థాపించాము. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్లో రాయలసీమ హాస్పిటల్ కింద రన్ చేసి ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఆశీర్వదిస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డిని. ముఖ్యంగా ఈరోజు మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ రాయలసీమ ఆర్థో హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడే మొత్తం హాస్పిటల్ అని చూడడం జరిగింది, కానీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చూపించలేదు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఈరోజు చూపించాడు, కానీ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగా కట్టించాడు. ప్రతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి విజన్ అంటే ఇప్పుడే చెప్పినాడు కదా, 12 నుంచి ప్లాన్ చేసి విష్ణు కూడా సేమ్ అదే విజన్తో కూడా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాదు, ఈజ్ ఎ డెడికేటెడ్. ఒక వర్క్ మీద విష్ణు చాలా డెడికేటెడ్. నంద్యాలే కాదు రాయలసీమ కూడా మంచి పేరు వచ్చింది. డెఫినెట్ కూడా ఇది ఇంకా సక్సెస్ కావాలని, ఇంకా విష్ణు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్లాన్ ప్రకారం భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాలకు ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అని మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. రాయలసీమ హాస్పిటల్స్ ఆర్తోలో నా అంచనా ప్రకారము నంద్యాలలోనే కాదు మా ఉమ్మడి జిల్లాల్లో బెస్ట్ హాస్పిటల్గా, అంటే ఎక్విప్మెంట్స్ అవి ఇవి అంత బాగా ఉన్నాయి. సో ఇటువంటి హాస్పిటల్ను
నంద్యాలకు తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా నేను రాయలసీమ హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. యాక్చువల్గా ఈ హాస్పిటల్ 8 సంవత్సరాల క్రితమే ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో అకుంఠిత దీక్షతో లాభాపేక్ష రహితంగా, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, లాభాపేక్ష రహితంగా పేషెంట్స్ కు తన అవసరాన్ని బట్టి, అతని ఆర్థిక స్థాయిని బట్టి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలా, అతని ఫెసిలిటీ ఉండి వీళ్ళు తక్కువగా చేసిన దాఖలాలైతే ఇంత మంచి హాస్పిటల్లో నంద్యాలకు రావడము సంతోషదాయకము. వీళ్ళైతే ఈ డాక్టర్ బృందం అయితే ఇక్కడ 8 సంవత్సరాలుగా మంచి సర్వీస్ అందిస్తా ఉన్నారు. ప్రతి చోట ఇక్కడ వీళ్ళ దగ్గర సక్సెస్ రేటు చాలా బాగా ఉంది. ఇప్పుడే మనం హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత 8 years క్రితం ఇక్కడ రాయలసీమ ఆర్థో హాస్పిటల్ గా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఆర్థోపెడిక్ సేవలు అందిస్తూ ఉన్నారు. లాస్ట్ 2 years క్రితం రాయలసీమ ఐ హాస్పిటల్ అని ఐ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎలాబరేట్ చేసి రాయలసీమ హాస్పిటల్స్ ఒక మల్టీ స్పెషాలిటీ వింగ్ గా స్టార్ట్ చేసాం ఈ రోజు. ఇక్కడ ఇంకా సిటీ స్టైల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్, ఇంకా అత్యాధునిక సర్వీసెస్ అన్ని కూడా అందిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ 1 month లో ఇంకొక 2 స్పెషాలిటీస్ కూడా యాడ్ చేస్తున్నాం. అందరూ ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. 2025-28 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బార్ల మద్యం పాలసీలో పలు మార్పులను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బార్ల టైమింగ్ లో మార్పులు చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఉదయం 10 గంటలకే తెరుచుకోనున్న బార్లు, రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్. నూతన పాలసీలో ఎవరైనా బార్ల టెండర్లో పాల్గొనవచ్చు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ నంద్యాల జిల్లాలో ఈ 2025-2028 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు ఏ విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదేవిధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరిగింది. ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడున్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో 11ంటికి ఉదయాన తెరిస్తే 11ంటికి క్లోజ్ చేయాలి. ఇప్పుడు 10 గంటలకి 10 గంటలకి మొదలు పెడితే తిరిగి 12ంటి దాకా చేయొచ్చు. అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఇంతకుముందు అన్అఫిషియల్గా జరిగేటటువంటిది ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వటం జరిగింది. రోజుకి 2 గంటలు అదనంగా అంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చేది. అంటే వారానికి 14 గంటల పాటు వాళ్ళకి అదనపుగా అమ్ముకునేటటువంటి సమయం దొరికింది. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఎవరు చూసినా కూడా అసలు ఎంత కట్టాలి గవర్నమెంట్కి, దానికి పేరు ఏదైనా కావచ్చు, లైసెన్స్ ఫీజులు కావచ్చు, రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, అది పేరు ఏదైనప్పటికీ కూడా గతంలో చూసినట్టయితే 1 కోటి దగ్గర నుంచి 1.5 కోటి దాకా ఒక్కొక్క బారుకి కట్టేటటువంటి వాళ్ళు. కానీ నేడు కేవలం 35 లక్షలు మరియు 55 లక్షలు మాత్రమే నేడున్నటువంటి బారుకి ఫీజు కట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మన నంద్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ 15 బార్లు ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా 15 బార్లే ఉంటున్నాయి, ఎక్కువ చేయలేదు. గతంలో ఒక్కొక్క బారు యావరేజ్గా 82 lakhs వాళ్ళు పేమెంట్ చేస్తూ 5 లక్షలు అదనంగా చెల్లించేటటువంటి వాళ్ళు.
బట్ ఇప్పుడు ఓన్లీ 55 lakhs మాత్రమే ఉంది. అంటే ఫీజు 30 lakhs ఇక్కడ ఒక్కొక్క బార్ అతనికి తగ్గటం జరిగింది. ఎట్ ది సేమ్ టైము డోన్ కనుక తీసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పుడు 40 లక్షలు గతంలో ఉంటే కేవలం ఇప్పుడు 35 లక్షలు మాత్రమే ఉండటం జరిగింది. ఎట్ ది సేమ్ టైము ఆళ్ళగడ్డలో 41 లక్ష అక్కడ ఉంటే గతంలో ఇప్పుడు కేవలం 35 లక్షలే ఉండటం జరిగింది. ఇవన్నీ ఇంకా పోయినసారి దానికంటే 5-5 లక్షలు తక్కువ చేసి చెప్తున్నాను. ఇప్పుడు నందికొట్కూరు తీసుకున్నట్టయితే గతంలో 43 లక్షలు వాళ్ళు కడితే ఇప్పుడు కేవలం 35 లక్షలు కడితే సరిపోతుంది. ఇక పోయినట్టయితే ఈ విధంగా వీళ్ళకి యొక్క ఫీజులలో చాలా తగ్గించి రాయితీలు ఇవ్వటం జరిగింది. అట్ ది సేమ్ టైము ఇంతకుముందు రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ఉంటేనే రెస్టారెంట్ అండ్ బార్గా ఉండేది. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టుకోవటానికి కొత్త వాళ్ళు రావాలి అంటే ఎమ్మటే రెస్టారెంట్ పెట్టలేరనే ఉద్దేశంతో వాళ్ళకి 15 రోజుల పాటు సమయాన్ని కల్పించడం జరిగింది. ఇంకా ఏదైనా వాళ్ళు సమయం కోరినట్టయితే డిప్యూటీ కమిషనర్ గారి అనుమతితో ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మొత్తం 1 నెల రోజుల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఒక గతంలో కొత్తవాడు రావాలి బార్ పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ వాడికి రెస్టారెంట్ ఉండాలి. ఆ లైసెన్సీ గారికి రెస్టారెంట్ ఉండాలి అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉండాలి. గతంలో ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండాలి. గతంలో ఇక్కడ లోకల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే బార్ చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళు, భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ముందుగా బారుకి వేసుకొని వాళ్ళకు వచ్చిన తర్వాత 15 రోజుల పాటు డైరెక్ట్గా అనుమతి ఇవ్వటం జరిగింది. ఇంకా వాళ్ళ సపరేట్ కారణాలు ఉంటే డిప్యూటీ కమిషనర్ గారి అనుమతితో ఇంకో 15 రోజులు పెట్టుకోవచ్చు. అంటే ఈ మొనోపల్లి అనేటటువంటి వ్యాపారస్తుల్ని తీసేయాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త ప్లేయర్స్ రావాలి, పోటీతత్వం పెరగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ మధ్య సరైన సురువాద వాతావరణం జరుగుతుంది. మొనోపలి అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనకు మంచిది కాదు ఈ యొక్క వ్యాపార రంగంలో అనేది మనందరికీ తెలిసిందే. దానివల్ల అది తీసుకురావటం జరిగింది. రెండోది, ఇంకా గతంలో చూసినట్టయితే చాలా సీక్రసీగా ఆ యొక్క బార్ని వేసింది ఎవరో తెలియదు, ఎంతకేసారో తెలియదు. వాళ్ళకు ఒక లాగిన్ పాస్వర్డ్స్ ఇస్తే వాళ్ళు ఏదో కొట్టుకునేవాడు, వాడు ఎంత కొట్టాడో ఇంకోటికి తెలియదు, వాళ్ళు ఎక్కడ కూర్చొని చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఇచ్చిందో తెలియదు, తీరా మొత్తం ప్రకటించేదాకా తెలియకపోయేది. అంటే సీక్రసీగా మెయింటైన్ చేయటం జరిగింది. బట్ నౌ జస్ట్ అప్లై చేసేస్తారు, ఎవరెవరు పాల్గొన్నారో చెప్తారు, ఆటోమేటిక్గా కలెక్టర్ గారు ఎదుట లాటరీ తీయటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా అంతా కలెక్టర్ గారి యాజమాన్యంలోనే చేయటం జరుగుతుంది. కాబట్టి ప్యూర్ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి విధానం, పోటీతత్వ విధానం అనేది తీసుకురావటం జరిగింది. ఇంకా చూసినట్టయితే గతంలో వాళ్ళ యొక్క మొత్తం ఐటీ కానీ మిగతాయి కానీ సర్వం వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు పాల్గొనడానికి ఆకులు. బట్ ఇప్పుడు అట్లేం లేదు. ఓన్లీ ఒక్క ఐడి నెంబర్, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదో ఒక నెంబర్ చెప్పి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఎమ్మటే దీంట్లో అప్లై చేసుకోవచ్చు. గతంలో 5 లక్షలే ఉంది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు, ఇప్పుడే 5 లక్షలు ఉంది, పెద్ద తేడా లేదు. అండ్ ఇంకా చూసినట్టయితే ఇంతకుముందు వాళ్ళు ₹1,00,00,000, ₹1,50,00,000 కట్టితే ఒకేసారి సంవత్సరాన్ని ఒకేసారి డబ్బు కట్టాలి. ఇప్పుడు అలా కాదు. ఆ ఉన్న 35 లక్షలు కానీ 55 లక్షలు కానీ 6 సార్లు కట్టచ్చు. నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జూడో స్టేట్ అసోసియేషన్ CEO వెంకట్,
అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ పరిశీలకులుగా హాజరై ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పేర్లను ప్రకటించారు. జూడో క్రీడా ప్రాముఖ్యత, ఆవిర్భావం, క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. నా పేరు వెంకట నామశెట్టి, ఎక్స్ ఇండియా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ. మా అధ్యక్షులు గణేష్ సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గమిడి శ్రీనివాస్ గారు. ఈరోజు ఇక్కడ ముఖ్య సమావేశం నంద్యాల డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ఆ సందర్భంగా ఈ యొక్క కమిటీ ఎన్నికని పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ స్వయంగా అధ్యక్షుడు రావటం, ఏపీ జూడో అసోసియేషన్ ఈఓగా నేను అండ్ జాయింట్ సెక్రటరీ అబ్జర్వ్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి వెళ్ళేటువంటి ప్రధాన ఎజెండా, ప్రధాన ఉద్దేశంతో రావడం జరిగింది. జూడో అన్నది ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఒలింపిక్ క్రీడ. 120 సంవత్సరాల చరిత్ర, భారతదేశానికి వచ్చే 100 సంవత్సరాలు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి 60 ఏళ్ళు. ఏదైతే ఈరోజు ఇండియాలో ఒక మినిమం 20 గేమ్స్ అవుట్ ఆఫ్ 44 ఒలింపిక్స్ గేమ్స్లో, ఒలింపిక్ స్పోర్ట్స్లో ఇండియాలో క్వాలిఫై అవుతుంది 16, 18, 20. ఇలా క్వాలిఫై అయ్యే ప్రతి ఒలింపిక్స్కి జూడో ఇండియా నుంచి రిప్రజెంటేషన్ ఒలింపిక్స్లో వచ్చింది. సో దీనికి మెంబర్ ఆఫ్ అర్జున అవార్డీస్ ఉన్నారు, ద్రోణాచార్యస్ ఉన్నారు. ఇది స్కూల్ గేమ్స్ నుంచి ప్రపంచ ఒలింపిక్స్ వరకు ఉన్నటువంటి క్రీడ. ఈ రోజున నంద్యాలలో డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆఫ్ నంద్యాల జనరల్ బాడీ మీటింగ్లో ఎలక్షన్ కండక్ట్ చేసి కమిటీని ఏర్పాటు చేసే నేపథ్యంలో మా స్టేట్ అసోసియేషన్ నుంచి మా సిఇఓ గారు అయినటువంటి గౌరవనీయులు నామశెట్టి వెంకట్ గారు, అలాగే మా స్టేట్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ సుబ్బారావు గారు, అలాగే నేను డాక్టర్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఏపీ స్టేట్ జూడో అసోసియేషన్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ జూడో అనేది ఒలింపిక్ గేమ్. అంతేకాకుండా ఈ జూడో గేమ్ అన్ని గేమ్స్లా కాదు, ఇట్ ఈస్ ఇంటలెక్చువల్ గేమ్ అండ్ డిసిప్లిన్ గేమ్. ఈ జూడో గేము ఒలింపిక్ అసోసియేషన్లో ఉండి చాలామంది క్రీడాకారుల్ని ఎంప్లాయీస్ గాను హైయర్ ఎడ్యుకేషన్లో మంచి సీట్స్ తెచ్చుకునే వాళ్ళు గాను తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ఒలింపిక్ గేమ్. కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఈ అట్టడుగున్నటువంటి ఈ జూడో గేము మ్యాక్సిమం ఇందాకే చెప్తున్నారు, మాకు నంద్యాలలో జూడో గురించి ఐడియా లేదండి అని చెప్తున్నారు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో అట్టడుగునున్నటువంటి, అంటే జూడోనే తెలియనటువంటి పరిస్థితుల నుంచి జూడో అనేది ఒక ప్రధానమైనటువంటి ఒలింపిక్ గేమ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీ నామశెట్టి వెంకట్ గారికి దక్కుతుంది. గివ్ హిమ్ బిగ్ క్లాప్. ఆయన చాలా కష్టపడి అట్టడుగున ఉన్నటువంటి గేమ్ని చాలా ప్రాధాన్యత సంతరించిన గేమ్గా తీర్చిదిద్ది దీని ద్వారా చాలామంది పిల్లలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాను, అలాగే చాలామంది స్టూడెంట్స్ని పెద్ద పెద్ద కోర్సెస్లో జస్ట్ లైక్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ సో మెనీ, పిహెచ్డీలో కూడా, ఈవెన్ ఐఏఎస్లో కూడా 3 రిజర్వేషన్ ఉంది స్పోర్ట్స్లో.
ఇట్లాంటి జూడోని ఆధారంగా చేసుకొని చాలామంది పిల్లలకి మనం మంచి సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ దృక్పథంతో మేము పనిచేస్తూ జరుగుతూ ఉంది స్టేట్ బాడీ. నంద్యాల డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్, అదేవిధంగా ఎలక్షన్స్ అంటే నూతన కార్యవర్గ ఎంపిక. మన ఇంతకుముందు చెప్పినట్టు మనకు 13 జిల్లాలు, 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు అయినాయి. 26 జిల్లాలకు గాను ఒక్కొక్కటిగా మన ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేసుకుంటూ ఎలక్షన్ నడుపుకుంటూ అలాగా ఫామ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ స్ట్రాంగ్ చేయాలి అంటే అన్ని జిల్లాల వారు అన్ని డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఆ స్థితిలోనే ఇవాళ నంద్యాల జూడో అసోసియేషన్ ఫార్మింగ్కి రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.